శ్రీమాత్రే నమః. దుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, తల్లి నీ 7 జన్మల శత్రువు ఎవరో తెలిసిపోయింది. ఇది నీ దుర్గమ్మ సందేశం, పెడచెవిన పెట్టుకు, జాగ్రత్తగా విను. ఆ ముగ్గురు వ్యక్తులు వీరే. వాళ్ళ పేర్లు వినగానే షాక్ అవుతావు. ఒంటరిగా రహస్యంగా ఎవరి కంట పడకుండా వినటానికి ప్రయత్నించు. ఎందుకంటే అంతటి ముఖ్యమైన ఒక హెచ్చరికతో కూడిన రహస్యాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి జాగ్రత్త, ఎంతో జాగ్రత్త. ఎందుకు ఇలా అంటున్నానో తెలుసా? ఇన్నాళ్ళు నీ కష్టాలకు కారణం ఎవరో తెలియక, అదృష్టం నీ మీద అలిగిందని, దుర్గమ్మ చూపు నీ మీద పడలేదని, దుర్గమ్మ అనుగ్రహించలేదని అలిగావు, బాధపడ్డావు కదా. కానీ నిజం తెలిస్తే నువ్వు ఒక్క క్షణం కూడా నిశ్చింతగా ఉండలేవు తల్లి. నీ 7 జన్మల శత్రువు ఎవరో ఇప్పుడే తేలిపోయింది. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంతోషాన్ని నాశనం చేస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డారు. అవును తల్లి, నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే నీ సొంత రక్త సంబంధీకులే నీ వెన్నులో కత్తి దింపటానికి సిద్ధంగా ఉన్నారు. నీకు తెలియకుండానే నీ ఇంటి గడపపై ఒక భయంకరమైన తంత్ర మంత్రాల బల అల్లబడింది. అందుకే ఈ వీడియోని, ఈ సందేశాన్ని ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడు. ఎందుకంటే నేను చెప్పబోయే ఆ పేర్లు వినగానే షాక్ అవ్వటమే కాదు, నీ కాళ్ళ కింద భూమి కదులుతుంది. నువ్వు ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నావో, హాస్పిటల్ బిల్లు ఎందుకు పెరుగుతున్నాయో, నీ ఇంట్లో ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయో, వీటన్నింటి వెనుక ఆ ముగ్గురు నమ్మక ద్రోహుల అసలు రంగుని ఈరోజు నేను బయట పెట్టబోతున్నా. జాగ్రత్తగా విను. ఈ సందేశం నీ ముందుకు రావటం వెనుక నీ దుర్గమ్మ సంకల్పం ఉంది. ఇది నీ జీవితాన్ని కాపాడుకోవటానికి నీ దుర్గమ్మ నీకు ఇచ్చినటువంటి చివరి అవకాశం. వాళ్ళు ఎవరో తెలిస్తే షాక్ అవుతావు. మరి వాళ్ళెవరో తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఇక్కడ ఒక్కసారి నీ దుర్గమ్మ నామాన్ని స్మరించు, ఉచ్చరిస్తూ ఇక్కడ ఒక్కసారి దుర్గాయ నమః అంటూ ఇక్కడ నీ పేరు రాయి. నువ్వు అలా రాయగానే నీ చిరునామా నా మనసులో ముద్రించబడుతుంది. ఇక నీ శత్రువుల ఆట కట్టించే సమయం ఆసన్నమైపోయింది తల్లి. అసలు విషయం చెప్తా విను. నీ 7 జన్మల శత్రువు ఎవరో ఇప్పుడు తేలిపోయింది. నీ చుట్టూ ఉన్న ముగ్గురు వ్యక్తులు రాత్రి పగలు తేడా లేకుండా నీకు వ్యతిరేకంగా తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. నీ ఇంటి గడపను కట్టేశారు. నువ్వు నాశనం అయిపోవాలని నీకు తప్పుడు సలహాలు ఇస్తున్నారు. నువ్వు ఎటువంటి దానివంటే నీ సొంత రక్త సంబంధీకులను ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతావు. కానీ అదే బంధువులు నీ జీవితాన్ని చిన్నాభిన్నం చెయ్యటానికి కుట్రలు పన్నుతున్నారు. అకస్మాత్తుగా ఈ వీడియో నీ ముందుకు రావటం మామూలు విషయం అనుకుంటున్నావా? కాదు, దీన్ని చాలా సీరియస్గా తీసుకో తల్లి. ఇది నీ దుర్గమ్మ సందేశం, హెచ్చరికగా భావించు. ఖచ్చితంగా నీ చుట్టూ ఏదో ఒక కుట్ర జరుగుతోంది. అది నా కళ్ళకు కనబడుతోంది. నిన్ను నాశనం చెయ్యాలని ఎవరో పథకాలు వేశారు. అందుకే సమయం ఉండగానే దుర్గమ్మ నీకు ఈ హెచ్చరికను పంపిస్తోంది. ఇకనైనా మేల్కో, నిన్ను నువ్వు కాపాడుకో. ఈ సందేశం పూర్తిగా చూసి నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకో. అప్పుడు నీ శత్రువులే కాదు, వారి వెనుక ఉన్న శక్తులు కూడా నీ తల వెంట్రుక కూడా తాకలేవు. ఇక నువ్వు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా. ఎటు చూసినా సమస్యలు నిన్ను చుట్టుముట్టే ఉన్నాయి. నీ డబ్బు ఎక్కడెక్కడో ఇరుక్కుపోవటం, సంపాదించిందంతా హాస్పిటల్ పాలు కావటం, అప్పులు రోజు రోజుకి పెరిగిపోవటం, వీటన్నింటినీ నువ్వు గమనిస్తూనే ఉన్నావు. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందిలే, నా దుర్గమ్మ అన్ని చూసుకుంటుంది అని ఎదురు చూస్తున్నావు. కానీ నన్ను క్షమించు తల్లి. ఆ ముగ్గురు వ్యక్తులు 2 పురుషులు మరియు 1 స్త్రీ నీ జీవితంలో ఆ మంచి రోజును రావనివ్వటం లేదు. ఒకవేళ నువ్వు ఈ రోజు కూడా ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే, ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోకపోతే నీ శత్రువుల ఆట కట్టించే చివరి అవకాశాన్ని నువ్వు చేతులారా జారవిడుచుకున్నట్లే. ఎందుకో తెలుసా? ఆ మనుషులకి 2 ముఖాలు ఉన్నాయి.
అందరి ముందు చాలా మంచోళ్ళలా నటిస్తూ ఒక డ్రామా ఆడుతున్నారు. నువ్వు ఆ డ్రామా చూసి నమ్ముతున్నావు, వాళ్ళ మాటలకు పడిపోతున్నావు, వాళ్ళకి అప్పులు ఇస్తున్నావు, ఇప్పిస్తున్నావు, వాళ్ళు చెప్పినట్లు వింటున్నావు, వాళ్ళని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు. కానీ అదే నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు. వాళ్ళ అసలు ముఖం వెనుక నీ మీద తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు, నీకు దిష్టి పెడుతున్నారు. అంతకంటే దారుణంగా ఏంటంటే, నీ ఇంటికి వచ్చి నీకు తెలియకుండా ఏవో వస్తువులు వేసి వెళుతున్నారు. దీనివల్ల నీ ఎదుగుదల ఆగిపోవాలని, నీ ఇంట్లో చిచ్చు పెట్టాలని, దరిద్రం తాండవం ఆడాలని వారు కోరుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించు తల్లి. నీ ఇంటికి వచ్చి వెళ్లే ఆ వ్యక్తులు నీ ఎదుగుదలను ఆపటానికి ఎంతలా ప్రయత్నిస్తున్నారు. నీ ఇంట్లో అశాంతిని నింపాలని, దరిద్రాన్ని తీసుకురావాలని వారు ఎంత నీచానికి దిగజారిపోయారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అసలు అంతలా దిగజారటానికి నువ్వు ఏం తప్పు చేశావు? వారితో నీకున్న శత్రుత్వం ఏంటి? గతంలో జరిగిన ఏవైనా గొడవలకు పగ తీర్చుకుంటున్నారా? లేక నీకు తెలియకుండా వారి మనసు ఏమైనా గాయపరిచావా అన్న అనుమానం నీ మనసులో చెలరేగుతోంది. ఆ ఇద్దరు పురుషులు ఎవరు, ఆ స్త్రీ ఎవరు అని కూడా సందేహం. ప్రతి విషయము ఇక్కడ నేను చాలా స్పష్టంగా వివరిస్తా తల్లి. అయితే ఈ సమాచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ సందేశాన్ని, ఈ వీడియోని చివరి వరకు చూడు. ఎందుకంటే నేను చెప్పబోయే ఆ పేర్లు వినగానే నువ్వు షాక్ అవ్వటమే కాదు, నీ కాళ్ళ కింద భూమి కదులుతుంది. ఈ ప్రపంచంలో ఒకటి గుర్తించుకో తల్లి, ఎవరైనా కష్టపడి పైకి వస్తున్నారంటే బయట వాళ్ళకంటే మన సొంత వాళ్లే దాన్ని చూసి ఎక్కువగా ఓర్చుకోలేరు. నీ నవ్వును చూసి ఏడ్చేవాళ్ళు, నీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు నీ చుట్టూనే ఉన్నారు. అందుకే చెబుతున్నా, ఈ లోకంలో ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఇలాంటి నమ్మక ద్రోహులకి దూరంగా ఉండాలి. నీ వెంటే ఉంటూ నిన్ను కాటేయాలని చూసి ఆ పాములను గుర్తించి ఏరి పారేయాలి. లేదంటే నువ్వు ఎప్పుడు ఏదైనా కొత్త పని మొదలుపెట్టినా వారు తప్పుడు సలహాలు ఇచ్చి నిన్ను వెనక్కి లాగుతారు. నువ్వు బాగుపడుతున్నావని తెలిస్తే చాలు, వారి చెడు చూపులతో నీ పనిని చెడగొట్టేస్తారు. నాకు ఈ పని జరుగుతోంది, నాకు భారీగా డబ్బు రాబోతోంది అని పొరపాటును కూడా వారి దగ్గర అనకు. అలా అన్న మరుక్షణమే వారు ఏదో ఒక అడ్డంకి సృష్టించి నీ అదృష్టాన్ని కట్టేస్తారు. జాగ్రత్త. నువ్వు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, వీటన్నింటికీ కారణం ఈ ముగ్గురు వ్యక్తులే. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు దుర్గమ్మ, వారి పేర్లు ఏంటి అని నువ్వు అడిగితే ఇప్పుడు బయటపడతావు. ఈ వీడియో చివరి వరకు చూడటం వల్లే నీ శత్రువుల ఉచ్చు నుండి నువ్వు బయటపడగలుగుతావు. ఒకవేళ దీన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే వచ్చిన ఈ చివరి అవకాశాన్ని కూడా వదులుకున్నట్టే తల్లి. అందుకే ఈ సందేశంతో కనెక్ట్ అవ్వు, నీ శత్రువుల ఆట కట్టించు. అన్నింటికంటే ముందు ఈ సమాచారం నీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇప్పుడే ఇక్కడ ఖచ్చితంగా ఒక లైక్ చేయి. నీ మనసులోని బాధలు తొలగిపోవాలని కోరుకుంటే కామెంట్ బాక్స్లో ఇక్కడ నీ అభిప్రాయాన్ని తెలియజేసి దుమ్ దుర్గాయ నమః అంటూ చెప్పు. ఇక ఆ పేర్లు గుట్టు విప్పే సమయం వచ్చేసింది తల్లి. నీ రక్తం పంచుకున్న వారే బంధుత్వాన్ని మరిచిపోయి నిన్ను నిలువున ముంచాలని చూస్తున్నారు. నువ్వు రాత్రి పగలు తేడా లేకుండా నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతో నిన్ను నీ దారి నుండి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు వింటే నీ ఒళ్ళు గగురు పొడుస్తుంది, నీకు తెలియకుండా చెమటలు పడతాయి. ఈ సందేశాన్ని ఏదో సాదాసీదా వీడియో అని అస్సలు అనుకోవద్దు. ఇది నిన్ను ఆ ప్రమాదాల నుండి కాపాడే ఏకైక మార్గం. వారి కుతంత్రాల వల్ల నీ కుటుంబంలో, నీ జీవితంలో నిప్పులు పొయ్యాలని చూస్తున్నారు. అందుకే ఆ వ్యక్తుల పేర్లు తెలుసుకోవటం నీకు చాలా అవసరం. ఈ వీడియో నీ ముందుకు రావటం వెనుక నీ దుర్గమ్మ నీకు ఇస్తున్న ఒక పెద్ద సంకేతం ఉంది. ఇన్నాళ్లుగా నీ జీవితానికి పడిన బ్రేకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. శత్రువుల పీడ విరగడై నీ కోరికలు, కలలు నెరవేరే సువర్ణకాలం మొదలవుతుంది. కానీ ఈ సందేశాన్ని చివరి వరకు చూడటం నీ బాధ్యత. లేదంటే ఇక్కడ నాతో నీకు ఏర్పడుతున్న ఆ కనెక్షన్ తప్పిపోతుంది. మళ్ళీ నువ్వు నా సందేశాన్ని వినలేవు. లేదంటే చేతికి దొరికిన అదృష్టాన్ని జారవిడుచుకున్న దానివి అవుతావు. అందుకే నీ జీవితంలో నీ గ్రహస్థితుల వల్ల నీ రహస్య శత్రువులు ఇప్పుడు బాగా బలం పుంజుకున్నారు. అయితే గత కొంతకాలంగా నీకు అన్ని వైపుల నుండి సమస్యలు ఎదురవుతున్నాయి తల్లి. కుటుంబంలో గొడవలు, డబ్బు విషయంలో ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టేశాయి. అయితే నువ్వు అస్సలు కంగారు పడకు. వీటన్నింటికీ పరిష్కార మార్గాలు నీ దుర్గమ్మ చెబుతుంది. మొదటిగా నీ కష్టకాలంలో నీ పక్కన లేని వ్యక్తిని వెంటనే వదిలేయి. నువ్వు ఎప్పుడూ చేసే తప్పు ఏంటో తెలుసా? నీకు చెడు చేసే మనిషిని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మేస్తావు.
నిన్ను నిజంగా ప్రేమించే మనిషిని చిన్న చూపు చూస్తావు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నీ బాగు కోరుకోరు. నీ శత్రువులు నీ ముందు తీయటి మాటలు చెబుతూ నీ వెనుక గోతులు తవ్వేస్తారు. అందుకే నిన్ను హెచ్చరిస్తూ తప్పుదారిలో వెళ్తుంటే ఆపే మనిషిని మాత్రమే నమ్ము. నువ్వు తప్పు చేస్తున్నా సరే నీ మాటలకు తాళం వేస్తూ భజన చేసేవారు నీ శత్రువుల కంటే ప్రమాదకరం. అటువంటి వారితో వెంటనే బంధాన్ని తెంచుకో. ఒక చేదు నిజం తెలుసుకో తల్లి, నువ్వు ఏ తప్పు చేసినా సరే నీ తప్పును సమర్థిస్తూ నీ ముఖం మీద పొగిడేవాడు ఎన్నటికీ నీవాడు కాలేడు. అటువంటి మనుషులు నిన్ను మెల్లగా తప్పుదారిలోకి నెట్టేస్తారు. అందుకే నీ ప్రతి మాటకి హా అంటూ తాళం వేస్తూ నిన్ను తప్పు మార్గంలోకి మళ్లించే వ్యక్తులతో ఇప్పుడే బంధాన్ని తెంచుకో. ఆ 3 వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి. వాటిని ఒక్కొక్కటిగా నీకు వివరిస్తాను. కానీ ఆ పేర్లు చెప్పే ముందు ఒక ముఖ్యమైన హెచ్చరిక. నీ 7 జన్మల శత్రువు గుట్టు ఇప్పుడే నా చేతికి చిక్కింది. ఇక్కడ నువ్వు చేసే చిన్న పొరపాటు కూడా నిన్ను కోలుకోలేని దెబ్బతీస్తుంది. నువ్వు గనక అప్రమత్తంగా లేకపోతే నీ దరిదాపుల్లోకి రావాల్సిన అదృష్టం కాస్త చేజారిపోతుంది. ఈ వీడియోని నేను చెప్పబోయే ప్రతి విషయం నీకు సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను. అందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. చివరి వరకు చూడు. నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటున్నావా? అయితే మొదటి సూత్రం ఏంటో తెలుసా? నీ ప్లాన్లన్నీ, నీ విజయాలని ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచు. నువ్వు ఏం చెయ్యబోతున్నావు, నీ తదుపరి అడుగు ఏంటి అనేది నీ శత్రువులకు తెలిస్తే వారు నీ పనిని అక్కడికక్కడే నాశనం చేసేస్తారు. ఫలితంగా నువ్వు అనుకున్న గమ్యానికి దూరం అయిపోతావు. మరో ముఖ్యమైన తప్పు ఏంటో తెలుసా? ఎదుటి వారి దగ్గర ఉన్న పెద్ద కారును చూసో, బంగ్లాను చూసో నువ్వు కుమిలిపోవటం. నిజానికి నీ దగ్గర లేని వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప దుర్గమ్మ నీకు ఇచ్చిన అద్భుతమైన విషయాలను పట్టించుకోవటం మర్చిపోతున్నావు. దీనికి తోడు నీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు నీ జీవితంలో ఏముంది, ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అంటూ నిన్ను రెచ్చగొడుతూ ఎగతాళి చేస్తున్నారు. నిన్ను మానసికంగా కృంగదీసి నీ జీవితానికి నిన్ను దూరం చెయ్యటమే వారి అస్సలు ఉద్దేశం. ఇలాంటి నెగిటివ్ మనుషుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండు. నీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు నిన్ను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో గమనించు. నువ్వు ఏదైనా పెద్దది చెయ్యాలి అంటే ఈ జీవితం చాలదు అంటూ ఆశలు రేకెత్తించి నిన్ను ఉన్న దారి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తారు. ఇలా ప్రతికూల మనుషుల పట్ల నువ్వు చాలా అప్రమత్తంగా ఉండు. ముఖ్యంగా నువ్వు ఏదైనా కొత్త పని లేదా ఒక కొత్త ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకున్నప్పుడు మీరు వచ్చి వద్దు, ఈ పనిలో దమ్మిడి లాభం లేదు, నాకు తెలిసిన వారు చాలా మంది ఇందులో నష్టపోయారు అంటూ నిన్ను భయపెట్టి వెనక్కి లాగేస్తారు. వారి మాటలు నమ్మి నువ్వు వెనక్కి తగ్గితే నీ చేతికి అందాల్సిన అద్భుతమైన అవకాశం చేజారిపోతుంది. ఒక్కటి గుర్తించుకో తల్లి, నీ ఎదుగుదలకు అడ్డుపడుతూ ప్రతి విషయంలో నిన్ను నిరుత్సాహపరిచేవారు ఖచ్చితంగా నీ మీద అసూయపడేవారే. నువ్వు ఎక్కడ బాగుపడిపోతావో, ఎక్కడ ముందుకు వెళ్ళిపోతావో అన్న భయంతోనే వారు నీకు తప్పుడు సలహాలు ఇస్తూ నిన్ను అయోమయంలో పడేస్తున్నారు. ప్రస్తుతం నీ పరిస్థితి ఎలా ఉందంటే గ్రహ ప్రభావం అంత బాగాలేదు. ఈ 3 వ్యక్తులు పేర్లు వింటే నీ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఒళ్ళు వణుకుతుంది. ఎందుకంటే వారు నీకు అంతటి అత్యంత సన్నిహితులు. నమ్మక ద్రోహం ఎప్పుడు మన వాళ్ళ నుంచే మొదలవుతుంది. నువ్వు గనక ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రేపు వారు చేసే కుట్రల వల్ల నీ ఇంటి గడప బంధించబడుతుంది. తంత్రమంత్ర ప్రయోగాలతో నీ ఆరోగ్యం పాడైపోవచ్చు. నీ సంపాదనంతా హాస్పిటల్స్ పాలు కావచ్చు. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయాను అంటూ నువ్వు బాధపడే పరిస్థితి రాకముందే మేల్కో. ఆ 3లో మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి నీ సొంత బంధువు. నీ ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉంటారు. నీ జీవితానికి ఇతను ఒక మచ్చ లాంటి వాడు. ఇతన్ని అడిగి ఏ పని చేసినా అది ఎప్పటికీ పూర్తి కాదు. ఇతని ముందు గొప్పలు చెప్పుకుంటే వెంటనే దృష్టి తగులుతుంది, ఆ పని ఆగిపోతుంది. ఇతని వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుండే వ్యక్తి. బంధువే, నీ పాలిట పెద్ద శత్రువు. ఇతనికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితంలో అంత వేగంగా ఎదుగుతావు, అంతగా ఎదుగుతావు. ఒక్క విషయం గుర్తించుకో తల్లే, ఆ వ్యక్తి నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉన్నాడు. అతని చూపు కానీ, అతని ఆలోచన కానీ, మాట కానీ ఏది నీ బాగు కోరదు. ఆ వ్యక్తి మనసులో నీపై ఉన్న అసూయ ఎంతలా ఉందంటే నువ్వు అతని దగ్గర ఏదైనా మంచి విషయం చెబితే చాలు దానికి వెంటనే దిష్టి తగిలి ఆ పని చెడిపోతుంది. అందుకే ఆ వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంతకు ముందుకు వెళ్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, దీన్ని నమ్మటం లేదా నిర్లక్ష్యం చేయటం ఇక నీ చేతుల్లో ఉంది. అలాంటి వ్యక్తి ఎవరు? ఒకసారి ఆలోచించు, ఆ వ్యక్తి ఎవరు తెలిసిపోతుంది.
బాగా జరుగుతాయి అనుకున్న సమయంలో నేను ఈ పని చెయ్యబోతున్నాను అంటూ నువ్వు చెప్పిన క్షణంలోనే ఆ పని ఆగిపోతుంది. ఆ వ్యక్తికి చెప్పగానే నీ మనసుకు కూడా ఇప్పటికే తట్టి ఉంటుంది. నిజమే కదా, ఈ వ్యక్తికి చెప్తే ఇలా ఆగిపోతున్నాయి అంటూ. అలాంటి వ్యక్తికి దూరంగా ఉంటూ. ఇక రెండవ వ్యక్తి విషయానికి వస్తే, ఒక స్త్రీ గురించి చెప్పాలి తల్లి. సాధారణంగా స్త్రీని దేవతగా పూజిస్తావు, కానీ అదే స్త్రీ మనసులో కపటం, స్వార్థం, క్రూరత్వం నిండిపోతే ఆమె పిశాచిని కంటే భయంకరంగా మారుతుంది. అలాంటి ఒక మహిళ నుంచే నీకు ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. ఆ మహిళ నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో చిచ్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఆలోచనలన్నీ నీ మీద పగ తీర్చుకోవటం పైనే ఉన్నాయి. గతంలో నువ్వు చేసిన ఏదైనా చిన్న హాస్యం లేదా అపహాస్యం ఆమె మనసులో ముళ్ళులా గుచ్చుకుపోయింది. అప్పటి నుంచి ఆ పగను పెంచుకుంటూ ఇప్పుడు నీపై రకరకాల ప్రయోగాలు చేయటానికి కూడా వెనుకాడటం లేదు. నీ ముందు చాలా ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతుంది, కానీ లోపల మాత్రం నీ కోసం విషాన్ని నింపుకుంది. ఈ మహిళ ఇచ్చే వస్తువులను కానీ, తిను బండారాలను కానీ పొరపాటును కూడా తీసుకోకు తల్లి. నువ్వు గనుక ఈమెతో దూరం పాటిస్తే ఆమె పన్నే కుతంత్రాలన్నీ విఫలమవుతాయి. ఆమె వేసిన ఎత్తుగడలన్నీ చిత్తు అవుతాయి. ఇక మూడవ వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పబోయే నిజం నీ గుండెలను పిండేస్తుంది. ఎందుకో తెలుసా? ఇతను ఎవరో కాదు, నీ ప్రాణ స్నేహితుడు. మీ ఇద్దరి మధ్య బంధం ఈనాటిది అంతకంటే కాదు, ఎన్నో ఏళ్ల నాటిది. అతనితో నీకున్నది స్నేహం కాదు, ఒక రకంగా ఇంటి మనిషితో సమానమైన సంబంధం. కానీ కాలక్రమేణా ఆ పవిత్రమైన స్నేహానికి గ్రహణం పట్టింది. ఈ వ్యక్తిలో కూడా మార్పు వచ్చింది. ఈ వ్యక్తి నీ ముందేమో స్నేహితుడిలా నటిస్తున్నాడు, కానీ లోపల మాత్రం నీ శత్రువులతో చేతులు కలుపుతున్నాడు. నీ వ్యక్తిగత విషయాలు, నీ రహస్యాలు, నీ వ్యాపార మంత్రాంగాలు అన్నీ నీ శత్రువులకి చేరవేస్తున్నాడు. ఇతను రెండు నాలుకల మనిషి, ఎప్పటికీ ఎవరికీ నమ్మకస్తుడు కాలేడు. అందుకే నీ జీవితంలో ఇలాంటి స్నేహితుడు ఉంటే ఖచ్చితంగా ఆలోచించు, ఇప్పుడే ఆలోచించు. అతనికి దూరంగా ఉండు. ఒక్కసారి కళ్ళు మూసుకో, ఆ స్నేహితుడు ఎవరో తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వంటే ఎవరికి పడదో, నువ్వంటే ఎవరికి గిట్టదో అలాంటి వాళ్ళకి నీ ఒక ప్రతి రహస్యము, ప్రతి ఒక్క గుట్టు తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావు, ఎటు వెళ్తావు, ఎంత సంపాదిస్తున్నావు, ఎంత పెట్టుబడి పడుతున్నావు, ప్రతి ఒక్కటి ఏం కొంటున్నావు అన్ని వాళ్లకు చేరవేస్తున్నాడు. జాగ్రత్త, ఎందుకంటే నీ 7 జన్మల శత్రువు జాబితాలో ఇతనే మూడవ వ్యక్తి. ఈ వ్యక్తిలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది తల్లి. ఇతనితో నువ్వు ఎంత ఎక్కువ కాలం గడిపితే నీ ఆలోచనలు అంతలా పాడైపోతాయి. నీలో ఉన్న ధైర్యాన్ని, ఏదైనా సాధించాలి అన్న పట్టుదలను ఇతను మెల్లమెల్లగా చంపేస్తాడు. అందుకే అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీ దుర్గమ్మ చెప్పిన ప్రతి ఒక్క మాటని గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ ముగ్గురు రహస్య శత్రువుల గుట్టు ఇది తల్లే. ఈరోజు నేను చెప్పింది నీ మనసు లోతుల్లోకి తీసుకొని ఆలోచించి, వాళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచించు. నీ కళ్ళల్లో వాళ్ళ రూపం కనిపిస్తుంది. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండు. నీకు ఏది జరిగినా, ఏం జరిగినా నీ పాలిట నీ దుర్గమ్మ ఒక రక్షణ కవచంలా నీ తోడు నీడగా ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ కూడా చెప్పాను అంటూ దుర్గమ్మ ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మన యొక్క అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రీజన సఖిన భవంతు.